అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం లేడీస్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, ఇన్ఫెర్టిలిటీ అని, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అలోపతిలో కూడా చాలా మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ అవి వాడడం వల్ల అప్పటికప్పుడే ఉపశమనం వస్తుంది. ఆ తర్వాత అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయుర్వేదిక్. అనాది నుంచి వస్తున్న ఆయుర్వేదిక్ వైద్యం అనేది మనకి ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. అసలు ఈ లేడీస్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి అంటే ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అసలు ఎలా వర్కౌట్ అవుతాయి, ఏంటి అసలు ఎలా ట్రీట్ చేస్తారు, దీని గురించి మనతో మాట్లాడడానికి మన ఆంధ్రప్రభ స్టూడియోస్కి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ నాగశ్రీ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో చాలా మంది ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ అని అంటూ ఉంటారు. అసలు ఆయుర్వేదిక్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఆయుర్వేదిక్లో ఏమేమి చదువుతారు అసలు? సో ఆయుర్వేద అనగానే అదేదో ఇంటి చిట్కాలని, అమ్మమ్మ గారి ఏంటి హిందీ మే జైసే బోల్తే నుస్కా. ఓకే. సో అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆయుర్వేదం అనేవాళ్ళు చాలా ఒక థాట్ ఏముంటుందంటే, ఎక్కడో బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి ఆకులు తీసుకొచ్చి కూర్చొని నూరుతారు అట్లా అనుకుంటారు జనరలీ. మేము లీఫ్ గురించి చదువుతాము, బట్ దానికంటే ముందు ఇట్ ఈస్ డిగ్రీ ఆఫ్ 4 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 4 years డిగ్రీ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇయర్లో లైక్ ఎవ్రీబడి అనాటమీ, ఫిజియాలజీ ఉంటాయి, శరీర రచన, శరీర క్రియ. సెకండ్ ఇయర్లో చరక సంహిత ఉంటుందన్నమాట, విచ్ ఈస్ జనరల్ మెడిసిన్ చెప్తారనమాట చరకుడు. థర్డ్ ఇయర్ నుంచి గైనకాలజీ, పీడియాట్రిక్స్ అవన్నీ ఉంటాయి, కౌమార భృత్యం అంటారు. ఫోర్త్ ఇయర్లో శల్యతంత్రము, ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్స్ అనమాట. సో జనరల్గా ఏమనుకుంటారంటే ఆయుర్వేద ఫిజిషియన్స్ అనగానే ఒకటి ఫస్ట్ వచ్చేది ఒక అదేంటి రుబ్బేది ఇన్స్ట్రుమెంట్, ఒకటి ఆకులు, అవి తప్ప వేరే ఎవరికి ఏది తెలియదు యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ హౌ ది కరిక్యులమ్ ఇస్ డిజైన్. ఇందులో ఇప్పుడు ఎవరైనా నాకు ప్యాన్ టాప్ ఏంటి అని అడిగితే అది యాంటాసిడ్, నాకు అదేంటో తెలిసి ఉండాలి. సో ఆయుర్వేదతోని మేము అలోపతి కూడా చదువుతాము. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ దానికంటే ఒక 2x ఎక్కువే, ఎందుకంటే మాకు ఇది కూడా తెలిసి ఉండాలి, అది కూడా తెలిసి, అంటే రెండుటి మీద స్టడీ చేస్తారు. కరెక్ట్ అలా. సో ఇప్పుడు మనం పూర్వకాలంలో కొంచెం ఓల్డెన్ డేస్లో చూస్తే కనుక ఒక 14 yearsకి 15 yearsకి పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయ్యేది లేడీస్కి. మరి ఈ జనరేషన్లో 10 years కిడ్స్ దగ్గర నుంచి 11 years ఇట్లా ఇంత ఎర్లీగా పీరియాడిక్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు? అసలు రీజన్స్ ఏంటి? ఫస్ట్ మనం కింద నుంచి విల్ కమ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దాని మోటో స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికారపశమనం. అంటే ఒక డిజీజ్డ్ పర్సన్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీంతో పాటు హెల్దీగా ఉన్నవాడి హెల్త్ని కూడా మెయింటైన్ చేయాలి అని అర్థం. ఇప్పుడు పూర్వకాలంలో ఇట్లా వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ ఉండేది, ఈ టైంకి లేవడము, పర్టికులర్ ఫుడ్ తినడం, దానికి తగినంత పని చేయడం. ఇప్పుడేంటి అంత రివర్స్, ఇప్పుడు దానికి పని లేదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఇవాళ రేపు చాలా వస్తున్నాయి. ఎందుకంటే మన 6th class నుంచి ఫౌండేషన్ కోర్సులు, వాడి బుర్ర పగిలిపోయేంత వాడికి స్ట్రెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, ఏది పడితే అది తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, వాడు ఏమేస్తాడో తెలీదు. అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ నో ఎక్సర్సైజ్, అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం. ఆడపిల్లలకి ఇవాళ రేపు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో లిటరల్గా చెప్పాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక పర్టికులర్ ఏమంటారంటే స్కెడ్యూల్ లేదు. ఓకే, ఇవి చేయబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా వస్తాయి. ఎందుకంటే మొత్తం లైఫ్ స్టైలే మారిపోతుంది. నా ఫుడ్ ఇప్పుడు ఇవాళ రేపు ప్యాకేజ్డ్ ఫుడ్స్, గాలి కల్తీ, నీళ్లు కల్తీ, అన్నీ కల్తీ ఉన్నాయి. సో ఇట్లా ఉన్నది మనం ఆల్రెడీ ఆన్ వన్ సైడ్ ఇట్ ఇస్ స్పాయిల్డ్, ఇంకొక సైడ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ ఫీమేల్ టు బీ హెల్దీ? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఒక లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎక్కడికో దారితీస్తుంది అది. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది, నార్మల్ ఫుడ్. నేను ఎప్పుడు నా పేషెంట్స్కి అవకాడో టోస్ట్ తినాలని, సలాడ్స్ తినాలని ఎప్పుడూ చెప్పలేదు. నార్మల్ ఇంట్లో వండుకునే ఫుడ్లో ఒక ప్లేట్ కనుక మనం చూసుకుంటే కార్బ్స్ తక్కువ ఉండాలి, అంటే అన్నము కానీ రొట్టెలు కానీ తక్కువ ఉండాలి, 2 times ఎక్కువ కూరలు ఉండాలి, ఆకుకూరలు, ఫైబర్ రిచ్ ఫుడ్ విత్ లిటిల్ ప్రోటీన్ అండ్ మజ్జిగ, ప్రోబయోటిక్. సో ఇది మొత్తం ఒక ప్లేట్ అనేది కవర్ అవుతుంది. ఇవాళ మనం ఏం తింటున్నాము? పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు. సో ఇవన్నీ చేయబట్టి ఏమవుతుంది? ఫుడ్ కరెక్ట్గా ఉండట్లేదు. అండ్ లేట్ నైట్ స్క్రోలింగ్, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్,
నిద్ర లేకపోతే సర్కాడియం రిథమ్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది, హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. కరెక్ట్. ఎప్పుడైతే స్ట్రెస్లో వస్తుందో బాడీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ద చాప్టర్ బిగిన్స్. ఓకే. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఆయుర్వేదిక్లో? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అసలు నార్మల్ పీరియడ్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. నార్మల్ పీరియడ్ అనేది 21 డే నుంచి 35 డే వరకు సైకిల్. ఇది నార్మల్ సైకిల్ అనమాట. అండ్ 4 to 7 డే బ్లీడింగ్ ఉండాలి. అండ్ పీరియడ్ అప్పుడు చాలా కడుపు నొప్పి కానీ, క్లాట్స్ కానీ, ఈ నాజియా ఫీలింగ్ అని, అంటే వాంతి వచ్చినట్టు ఫీలింగ్ అని, తల తిప్పడం కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్ పీరియడ్. ఇప్పుడు దీనికంటే ఎక్కువ పోయినా అది డిలేడ్లో వస్తుంది, దీనికంటే తక్కువ పోయినా అది అర్లీలోకి వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఒకటి పెద్ద డిజాస్టర్ ఏం జరుగుతుందంటే, వన్ ఈజ్ యానోవ్యులేటరీ సైకిల్ అండ్ బిగ్ టైమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. యానోవ్యులేటరీ సైకిల్ అంటే ఇప్పుడు ఎగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో దెబ్బతినిపోతుంది. అది గనక స్పాయిల్ అయిపోతే ఫుల్ సైకిల్ అనేది స్పాయిల్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఎస్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో అసలు పీరియడ్కి కావాల్సిందే ప్రొజెస్ట్రాన్. అదే చాలా డిస్బ్యాలెన్స్లో ఉంటే పీరియడ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సమ్ పీపుల్ హ్యావ్ స్కాంటీ బ్లీడింగ్. ఓకే. స్కాంటీ బ్లీడింగ్ అంటే 2 days కంటే తక్కువ అవ్వడము, చాలా తక్కువ ప్యాడ్స్ యూజ్ చేయడము, కొంతమందికి ఇట్లా నెలల తరబడి అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్. దానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో కరెక్ట్ పీరియడ్ అనేది 21 to 35 days. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తామంటే, ఫస్ట్ ఎప్పుడైనా ఆయుర్వేదం అనేది రూట్ కాజ్ టార్గెట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే యానోవులేషన్ని టార్గెట్ చేయట్లేదో అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్ రిలీజ్, దాని మీద మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అండ్ గుడ్ హార్మోన్స్. సో దిస్ ఈస్ హౌ ద ట్రీట్మెంట్ విల్ బి గోయింగ్ ఆన్. ఓకే. సో మరి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా మరి ఎందులోకి వస్తాయి? అసలు దాని లక్షణాలు ఏంటి, కారణాలు అసలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు సంతోషి గారు ఉన్నారు. సంతోషి గారిని ఇంట్లో ఒక సమ్ ఎక్స్ నేమ్తో పిలుస్తారు. ప్రొఫెషనల్ స్పేస్లో సంతోషి గారిని ఒక ప్రొఫెషనల్ పేరుతో పిలుస్తారు. బట్ ఇట్ ఈస్ రెఫరింగ్ టు ది సేమ్ పర్సన్. సో పీసీఓడి, పీసీఓఎస్ ఈజ్ సేమ్. కాకపోతే ఒకటి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఓకే. ఓకే. ఇందులో మేనిఫెస్టేషన్ తేడా ఉంటుందన్నమాట. డిజీజ్లో అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 symptoms ఉన్నాయనుకోండి, అన్నీ ఒక ఫీమేల్లో వచ్చేస్తాయి అనమాట. సిండ్రోమ్లో ఇంకా రాబోతున్నాయి, ఒక 2 వచ్చాయి. లైక్ పీరియడ్లో డిస్టర్బెన్స్ కానీ, ఫేషియల్ హెయిర్ కానీ, బాగా వెయిట్ గెయిన్ ఉండడం కానీ. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం ఫీమేల్ చూస్తే వాళ్ళ మెడల మీద ఒక బ్లాక్ ప్యాచ్ ఉంటుంది అనమాట. దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. క్లియర్ ఇండికేషన్ దట్ వాళ్ళ బాడీలో ఉన్న షుగర్ అప్టేక్ సరిగ్గా అవ్వట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. మనం ఏది తిన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీ తిన్నారు, అది గ్లూకోజ్ లాగానే బర్న్ అవుతుంది. అది బర్న్ అయ్యే ప్రాసెస్ కరెక్ట్గా అవ్వదు. సో అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి షుగర్స్. అది ఎక్కడైనా కనిపించాలి కదా. యువర్ బాడీ ఈస్ గివింగ్ యువర్ వార్నింగ్ ట్రిగర్. లేమ్మా, లేచి ఎక్సర్సైజ్ చెయ్యి, నీకు చాలా అవసరము, లేకపోతే యూ విల్ బి ఫ్యూచర్ డయాబెటిక్ పేషెంట్ అన్నది దానికి సింబల్ అనమాట, సిగ్నిఫికెన్స్ దానికి. ఓకే. సో దానికి ఏ క్రీములు, ఏ సున్నిపిండి, ట్యాన్ ఏది పనిచేయదు, ఎందుకంటే అది ఇంటర్నల్గా వచ్చింది. దానికి బెస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. సో దిస్ ఈజ్ అబౌట్ పీసీఓడి అనమాట. పీసీఓడిలో కూడా జరిగేది ఇదే, యానోవులేటరీ సైకిల్. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల, ఇప్పుడు పీసీఓడి రావడం ఒక ఎత్తు, పీసీఓడి రావడం వల్ల మూడ్ చేంజెస్ చాలా ఉంటాయి. మూడ్ స్వింగ్స్. కరెక్ట్. చాలా తొందరగా ఏంటి ఇరిటేషన్ రావడము, కోపం రావడము, ఎప్పుడు డిప్రెస్డ్గా ఉండడము, లేకపోతే బింజ్ ఈటింగ్, పెద్ద టబ్ ఆఫ్ ఐస్ క్రీమ్ తినడము, వాళ్ళకి అది కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. సో అదొక బెటర్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అసలు ఏం పని చేయకపోయినా త్రూ అవుట్ ద డే ఫటీగ్, లెథార్జీ, నాకు ఓపిక లేదు, నేను చెయ్యను. అండ్ బ్లీడింగ్లో ప్రాబ్లమ్స్ అనమాట. అయితే స్కాంటీ అవుతుంది, తక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే టూ మచ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. లాట్స్ ఆఫ్ వెయిట్ గెయిన్, సెంట్రల్ ఒబేసిటీ, పెద్ద పెద్ద పొట్టలు రావడము, అండ్ అవాంఛిత రోమాలు, ఎక్కడ పడితే అక్కడ ఫేషియల్ హెయిర్ రావడము. ఎందుకంటే ఈ ఫేషియల్ హెయిర్ ఎందుకు వస్తుందంటే ఆండ్రోజెనిజం సిమ్టమ్స్ అనమాట. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఫీమేల్స్లో బూస్ట్ అవుతాయి. సో అప్పుడు ఈ ఫేషియల్ హెయిర్స్ అనేవి వస్తాయి. సో ఓవరాల్గా ఏమవుతుంది, జస్ట్ బికాజ్ ఈటింగ్ ఏదో ఒక్క రోజు కోసము టేస్ట్ కోసం తింటే పర్వాలేదు, నెలల తరబడి అదే తింటే
అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఫాలో చేయకపోతే ఫుల్ ఫీమేల్ సైకిలే దెబ్బతింటుంది. ఓకే. అండ్ ఇది ఇంకొక దానికి దారితీస్తుంది అనమాట. అంటే మీ దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్తో వచ్చే పేషెంట్స్కి అంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి, అంటే ఎలాంటి యోగా అంటే చేయాలి, ఇవన్నీ కూడా ఇస్తారా ఇన్స్ట్రక్షన్స్? యోగా ఎస్, అండ్ బేసిక్ అసలు అంటే ఈ పర్టికులర్ యోగా చేయాలని నేను ఎప్పుడు చెప్పను. ఎనీథింగ్ ఇఫ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ జిమ్ ఓకే, ఇఫ్ వాళ్ళు యోగా చేయదలుచుకుంటే ఓకే ఫైన్. లేదు ఇవేవి నాకు కుదరదు, ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఇన్స్టెంట్ టైం, ఇన్స్టెంట్ నూడిల్స్లు, ఇన్స్టెంట్ కాఫీలు. నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి, నా దగ్గర అంత టైం లేదు. సో ఐ ఆస్క్ దెమ్ 40 minutes బ్రిస్క్ వాక్ చేయండి, దట్ ఈస్ ఆల్సో మోర్ దాన్ ఇనఫ్. బట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, విత్ ఓవులేషన్ పెంచే మెడిసిన్స్. ఓకే, అందులో శివలింగి కానీ, పిప్పలి కానీ, మరీచం కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఓవులేషన్ని ట్రిగర్ చేస్తాయి. ఒకసారి అది కనుక ట్రిగర్ అవుతే ఫస్ట్ ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా అవుతుంది. కాంచనార్ సుకుమార కషాయాన ఉంటుంది అన్నమాట. అది చేస్తే ఏమవుతుంది, హార్మోనల్ డిస్బ్యాలెన్స్ ఏదైతుందో అది ట్రీట్ అవుతుంది. ఇవి మేజర్గా ట్రీట్ అవుతే సగం పీసీఓడి ఒక 80% పని అక్కడ నుంచి అయిపోతుంది. డయట్ నార్మల్ సింపుల్ మనం ఇంట్లో వండుకునే పప్పు కూరలు తినొచ్చు. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, పోర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడేంటి వ్లాగ్ల కోసము, దానికోసం వ్యూస్ కోసం ఇంత పెద్ద కొండ ఉంటుంది అనమాట ప్లేట్లో కార్బ్స్ది. అట్లా కాకుండా లిటిల్ రైస్, లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్, నట్స్ ఇట్లాంటివి ఉండాలి ఎప్పుడైనా ఫుడ్లో. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్, అంతే సింపుల్ ఇండియన్ ఫుడ్, ఆల్వేస్ బెటర్. అండ్ గుడ్ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ ద బేసిక్ ట్రీట్మెంట్ ఐ గివ్ టు మై పేషెంట్స్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, సో మోనోపాజ్ అంటే ఏంటి అసలు, ఇది ఎవరికి వస్తుంది, అంటే ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అండ్ దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే, మెనోపాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫ్టర్ 50s పీరియడ్, క్రిస్ప్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పీరియడ్స్ అనేవి రావడం ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే అప్పటికి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి, బాడీలో ఎగ్ స్టాక్స్ తగ్గిపోతాయి. సో ఎగ్ లేకపోతే పీరియడ్ రాదు. సో ఇందువలన మనకి పీరియడ్స్ అనేవి ఇంకెప్పటికీ రావడం అనేవి ఆగిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం అనమాట. అండ్ ఇది చాలా హై అయిపోతుంది. సో క్లియర్ ఇండికేషన్ దట్ ఒక ఫీమేల్కి ఇప్పుడు మెనోపాజ్ అనేది రాబోతోంది, వచ్చింది. ఓకే, ఎప్పుడైతే పీరియడ్స్ ఒక 3 months కంటే ఎక్కువ స్కిప్ అయినా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో AMH టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. అండ్ FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. లో AMH కనుక తక్కువ ఉండి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్కై హై కనుక ఉండి, అండ్ ఏంటి హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్ అంటే సడన్గా ఒళ్ళు వేడైపోవడం, కూల్గా అయిపోయి చెమట్లు రావడం, లేకపోతే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు చెమట్లు రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ దట్ మెనోపాజ్ అనేది రాబోతుంది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ఎక్కువ ఏంటి, చాలా హైడ్రేషన్ పెట్టుకోవడము, మంచి స్లీప్ ఉండడము, లాట్స్ ఆఫ్ విటమిన్ E సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడము దీనికి బేసిక్ ట్రీట్మెంట్. ఇది పాజ్ అంటే ఆగిపోవడం కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అందరికి. కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ డౌన్ టు నార్మల్. దాని గురించి అంత టెన్షన్ పడేది ఏమీ లేదు. బట్ ఆ మీన్ టైంలో మంచి ఎక్సర్సైజ్, ఫీమేల్కి ఎప్పుడైనా మసిల్ గెయినింగ్ ఎక్సర్సైజ్ చేయించుకోవాలి. దానికి జిమ్ కూడా వెళ్ళే అవసరం లేదు. జస్ట్ ఒక 1 liter వాటర్ బాటిల్తో ఇట్లా అప్ అండ్ డౌన్ అనడము, కాలు కూర్చునే దగ్గర ఇట్లా అప్ అండ్ డౌన్ అనడము, ఎప్పుడైతే మసిల్ మీద వర్క్ అవుతుందో హాఫ్ ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సో బేసిక్ కేర్ అనేది గుడ్ డయట్, మంచి ఫ్రూట్ జ్యూసెస్, హైడ్రేషన్ తీసుకోవడము, ఫైబర్ రిచ్ ఫుడ్, మోర్ దాన్ ఇనఫ్. అండ్ కొంత హీట్ ఫ్లషెస్ వస్తాయి కాబట్టి ఆయుర్వేదంలో ఒక మంచి మందు ఉంది, క్షీరబల తైలం 101 అని ఉంటుంది. అది ఏం చేస్తుందంటే హాట్ ఫ్లషెస్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో ఎవ్రీ వన్ కెన్ టేక్ దట్ టాబ్లెట్ విత్ వామ్ వాటర్ ఎట్ నైట్. మంచి టాబ్లెట్, అది బాగా పనిచేస్తుంది. దట్స్ అబౌట్ మెనోపాజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ విలువైన సమయాన్ని కేటాయించి.